నమస్కారం గురువుగారు, నా పేరు హరికృష్ణ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో నాకు సందేహం ఏంటంటే గురువు వ్యవస్థ మరియు గురువు ఉపదేశం గురించి. మనం సాధారణంగా దేవతార్చన చేసుకునేప్పుడు ఏదైనా ఉపదేశం తీసుకోవాలంటే పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు, ఏదైనా మంత్రోపదేశం తీసుకోవాలంటే సాధారణంగా మన సమాజంలో ఏం చెప్తారంటే గురువు నుంచి ఉపదేశం తీసుకోవాలి అని చెప్తారు. అది పూర్వకాలం నుంచి కూడా వస్తూ ఉంది. కాకపోతే ఈ కాలంలో గురువులు ఎట్లా తయారైపోయినారంటే చాలా కమర్షియలైజ్ అయిపోయినారు. అంటే ఖచ్చితంగా దక్షిణ అంటే వాళ్ళు కోరుకున్న దక్షిణ వేల కొద్ది రూపాయలు సమర్పించుకోవాల్సి ఉంటుంది. సో మరి ఉదాహరణకు చూసుకుంటే అష్టాక్షరి మంత్రాన్ని రామానుజాచార్యులు వారు ఆయన గురువు గారు ఇచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ చెందాలి అని చెప్పి ఆయన దేవాలయం మీదకి ఎక్కడం, ఆయన చెప్పడం, అది ప్రజలందరికీ చేరటం జరిగింది. భగవంతుణ్ణే గురువుగా భావించి ఆ ఉపదేశం ఆయనే ఇస్తున్నాడు అనుకొని పంచాక్షరి కావచ్చు, అష్టాక్షరి కావచ్చు జపం చేసుకోవచ్చా? అలా చేసుకునే విధానం ఉందా? లేదు ఖచ్చితంగా గురువుని వెతికి పట్టుకొని గురువు ద్వారానే ఈ ఉపాసనని పొందాల్సిన అవసరం ఉందా? నమస్తే, నేను డాక్టర్ వెంకటాచార్య, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. హరికృష్ణ గారి ప్రశ్న విన్నారు కదండి. గురువుపదేశం కోసం గురువు గారికి ఏమైనా పైసలు ఇవ్వాలా, దక్షిణ ఇవ్వాలా, ఎంత ఇవ్వాలి, ఏమిటి, ఇవన్నీ కూడా హరికృష్ణ గారు ఉపదేశము అంటే హితబోధ, మంచేది చెడేది చెప్పటం అన్నమాట. హితబోధ జనరల్గా మన ఇండియాలో ఫ్రీగా ఇచ్చేస్తారు. మీరు ఊరికే పక్కింటి వాళ్ళని అడగండి, సార్ నాకు ఈ జాబ్ వచ్చింది, మరి ఆ జాబ్ వచ్చింది, మరి ఏది తీసుకోమంటారు అంటే గంట సేపు లెక్చర్ ఇస్తాడు, ఫ్రీ. సో ఇలాంటి ఉపదేశాలు మీకు ఇండియాలో ఫ్రీగా దొరుకుతాయి. దానికి దక్షిణ కూడా తీసుకోరు, ఇంకా ఛాయ్ తాగించి మళ్ళీ చెప్తారు. అసలు నన్ను అడిగాడు చూడు అంటాడు అన్నమాట. అదనమాట. సో అందుకని హితబోధ అన్నది ఫ్రీ. అయితే ఇక్కడ మోక్షము అన్నది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. మోక్షానికి కావాల్సింది ఉత్తి హితబోధ కాదు, జ్ఞానం లేకుండా, బుర్రలో ఏమీ లేకుండా మీకు మోక్షం రాదు. సో ప్రయత్నంతో జ్ఞానం పెంచుకోవాలి. జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మని తెలుసుకోవటము. పరమాత్ముడు ఎవరు ఏంటి అని తెలవాలంటే వేదం తప్పితే మార్గం లేదు. పంచాక్షరి, అష్టాక్షరి, శతాక్షరి ఇలాంటి అక్షరాలు పనికి రావు. ఇది నేను చెప్పే ఉద్దేశం. ఇక మీరు గురుదక్షిణ కోసం ఎవరికైనా ఇవ్వాలి, గురువుగారి దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే ఆ గురువుగారి ఎందుకు తీసుకుంటాడో డబ్బులు, ఎందుకు చెప్తాడో నాకు తెలియదండి. సో వాళ్ళు ఒక మతంలో పట్టుకొని ఆచారాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఇది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. ఆ గురువుగారి పేరు, మీ గురువుగారి పేరేంటి, నువ్వు ఇక్కడికి వచ్చావు, మీ గురువుగారి పేరేంటి, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. సో తప్పులేదు, గురువుగారి పేరు అడగడంలో తప్పులేదు, కానీ అడిగే పద్ధతిలో తప్పు. ఓహో ఆయన శిష్యుడువా, ఇప్పుడు ఈయనకు ప్రాబ్లం అనమాట. సో ఇది ఒకటి ఉంటుంది. సో న్యాచురల్లీ ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదం గురించి తెలిసిన గురువులు అయితేనే మీకు మోక్షానికి మార్గం చూపించగలరు. లేకపోతే పంచాక్షరాలు, అష్టాక్షరాలు చెప్తే ఏం వచ్చేది లేదు అక్కడ, రాదు. వేదంలో అట్లాంటివి లేవు. ఉండుంటే కనుక అన్ని వేద మంత్రాలు ఆయన ఇవ్వడుగా పరమాత్ముడు. కొన్ని వేల వేద మంత్రాలు ఎందుకు ఇస్తాడు చెప్పండి? అజ్ఞాన పరమాత్ముడు అజ్ఞాని కాదు కదా, జ్ఞాని, పూర్ణ జ్ఞాని. కాబట్టి పంచాక్షరి, అష్టాక్షరులు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే తెలియదు మోక్షం అంటే ఏంటని మీరు అర్థం చేసుకో. పరమాత్ముడు వేదాన్ని ఇచ్చాడు, వాళ్ళందరూ వేదాన్ని అంగీకరిస్తారు. అంగీకరించి కూడా సొట్టకబుర్లు చెప్తారు. ఏమనంటే అసలు మన గురువు గారు కనిపెట్టారు అంటారు. ఒక ఆయన చెప్తుంటాడు, మొన్న ఏదో టీవీలో ఏదో యూట్యూబ్లో వీడియో ఎవరో పంపించారు, విన్నా. అదేంటంటే మీరు వేదం ఎందుకు కష్టపడి చదువుతున్నారు, పాణిని మహర్షిది ఎందుకు చదువుతున్నారు, అష్టాధ్యాయం ఎందుకు ఇట్లా చదువుతున్నారు, అవసరం లేదు. ఈ రోజుల్లో రమణ మహర్షి లాంటి వాళ్ళు చాలామంది వచ్చేసారు. సో వాళ్ళు చెప్పింది వినేస్తే మనం మోక్షం వచ్చేస్తుంది. నాకు అంత కోపం వస్తుంది. సో విపరీతమైన కోపం, ఎందుకంటే జ్ఞానం శూన్యం, కానీ ప్రజలను భ్రమ పెట్టిస్తుంటారు. మరి ఏమీ ఆశించి తెలియదు. ఆ గురువు గారికి మోక్షానికి సాధన తెలుసా లేదా అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఫస్ట్ నలుగురు వెళ్తారు ఒక గురువు దగ్గరికి. గురువు గారు, మాకు భగవంతుడి గురించి తెలవాలి, మోక్షం గురించి తెలవాలి, కాస్త చెప్తారా మీరు, మీ దగ్గరికి మీ శరణు కోరి వచ్చాము అంటే, ఇక్కడ ఆశ్రమంలో ఉండండి, ఒక సంవత్సర కాలం మీరు తపస్సు చేయండి అన్నాడు. సంవత్సర కాలంలో వాళ్ళు తపస్సుతో పాటు గురుసేవ అంటే ఏముంది అక్కడ, సమిధలు తీసుకురావడం, గోవులు పాలన చేయటము, పాలు పితకడం, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే భోజనం కావాలి కదా మరి. సో గురుపత్ని వండి పెడుతూ ఉంటుంది, హ్యాపీగా తింటారు. సో అవన్నీ చేసుకున్నప్పుడు తపస్సు చేసుకోవాలి. తపస్సు చేసేటప్పుడు ఈయన అబ్జర్వ్ చేశాడు.
చేసి వీళ్ళు పనికొస్తారా లేదని తెలుసుకుని వన్ ఇయర్ తర్వాత వాళ్ళు గురువుగారు మాకు ఈ ప్రశ్న ఉన్నాడు చెప్తారా అంటే అప్పుడు ఆయన ఒక్కొక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళ్తాడు. సో అప్పుడు వాళ్ళు పూర్ణ జ్ఞానులై మోక్షాన్ని ప్రయత్నం చేస్తారు. సో మీరు రాములు వారి కథ విని ఉంటారు రామాయణంలో. ఆయన ఫస్ట్ అరణ్యవాసం చేసేటప్పుడు భరద్వాజ ముని దగ్గరికి వస్తాడు. వచ్చి నేను ఫలానా గురువు శిష్యుడిని అని చెప్పుకోడు. నా తండ్రి దశరథ మహారాజు అని చెప్తాడు. గురువు ఎవరో చెప్పడు. అవసరం లేదు అక్కడ. అవసరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా విద్యారంభం కానీ లేకపోతే విద్య యొక్క స్పర్ధ కానీ జరిగే చోట అప్పుడు వస్తుంది. సో అది కూడా అవసరం లేదు. మీరు ఇప్పుడు నేర్చుకుంటారు, హై స్కూల్ అవుతుంది, కాలేజ్ అవుతుంది, ఎక్కడికో ఎంతోమంది వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎవరో ఒక టీచర్నో ఎవరో ఇద్దరినో గుర్తుపెట్టుకుంటారు. మీకు బాగా నచ్చో లేకపోతే మీరు అడ్మైర్ అయ్యో ఏదో ఒకటి చేసి మీరు గుర్తుపెట్టుకుంటారు, మీరు చెప్పుకుంటారు. అయితే అది కూడా అవసరం లేదు కదా. సో గురోపదేశం కావాలి, మోక్షానికి కావాలి అంటే వేదాన్ని నేర్చుకోండి. అబ్బా ఇప్పుడు ఎవరు వేదం నేర్స్తారండి? పంచాక్షర 5 అక్షరాలు ఊరికే చదువుకుంటే సరిపోతుంది కదా అంటే చదువుకోండి, దాంతో మోక్షం రాదు. మీరంటే చెప్తారు ఆ పెద్ద గురువు ఆయన చెప్తున్నాడు, ఆయనకంటే మీరు గొప్పవాళ్ళ అంటే ఖచ్చితంగా గొప్పవాడినేనండి. ఎస్, వాళ్ళు తప్పు చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. వాళ్ళు ఒక మతానికి ఎడిక్ట్ అయిపోయారు. శివుడికో విష్ణువుకో లేకపోతే కాళికాదేవికో లేకపోతే ఇంకోటికో ఎడిక్ట్ అయ్యారు. వాళ్ళు చెప్పేది తప్పని అంటలేదు, కానీ వాళ్ళు కరెక్ట్ చెప్పట్లేదు అంట. సో వాళ్ళు అనేది జపం చేసుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది కదా, దాంతో రేపు పొద్దున్న నువ్వు ఏదైనా సాధించవచ్చు అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. కానీ రామ రామ లేకపోతే కృష్ణ కృష్ణ ఇలా అంటే రాదండి, మోక్షము రాదు. మోక్షానికి కావాల్సింది అర్హత. దానికి ఎలా అయితే ప్రతి విద్యకి ఒక అర్హత ఉందో, మీరు వెళ్ళి ఒక న్యూక్లియర్ సైంటిస్ట్ని పట్టుకొని నాకు న్యూక్లియర్ బాంబ్ తయారు చేయాలనుంది, మీరు నాకు నేర్పించండి అంటే నేర్పిస్తాడా? నేర్పించడు కదా. ఒకవేళ నేర్పిస్తానని నీ అర్హత ఏంటో అని అడుగుతాడు. నేను 10th ఫెయిల్ అండి, నాకు నేర్పించండి అంటే నేర్పియాడు కదా. బాబు నువ్వు కొంత ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఇంత హై లెవెల్లో నేర్చుకుంటే కానీ నీకు పట్టుబడుతుంది అంటాడు. నీకు రాదని చెప్పవాయా అంటావు. అలా అనేస్తారు మీరు. సో దెర్ఫోర్ ఇదేంటంటే సింపుల్గా నేర్పించేవాళ్ళు కావాలి. మీకు సింపుల్ కావాలి, ప్రతిదీ సింపుల్ కావాలి. ఎంత సింపుల్ కావాలో అంత సింపుల్ కావాలి. మీరు ఒక పని చేయండి, మీరు ఒక కూలీ వాళ్ళని పెట్టుకొని మీ ఇల్లు కట్టించడానికి, వాళ్ళు ఏం కట్టకుండా అక్కడ కూర్చుంటే కూడా మీరు రోజు ధనం ఇవ్వండి వాళ్ళకి. అది చేస్తారా? మీరు చేయరు. మీకు అందరూ చేసి పెట్టేవాళ్ళు కావాలి, కానీ మీరు మటుకు ఏమీ చేయరు, మీకు మటుకు అన్నీ వచ్చేయాలి. అంటే హరికృష్ణ గారు మిమ్మల్ని ఉద్దేశించి కాదని చెప్పి జనాల యాటిట్యూడ్ చెప్తున్నా. సో అలా కుదరదండి. మీరు శ్రమపడి వేదం నేర్చుకొని అష్టాంగ యోగ సాధన చేస్తేనే మీకు మోక్షం వస్తుంది. అన్యదా శరణం నాస్తి, వేదమే శరణం, గుర్తుపెట్టుకోండి. లేదండి ఆయన గురువుగారు చెప్పారు పంచాక్షర అష్టాక్షరతో వచ్చేస్తుంది, రామానుజాచార్యులు కొండకి టెంపుల్ మీదకి ఎక్కి చెప్పారు అందరికీ అని మీరు చెప్తున్నారు చూసారా, అది ఎందుకు పనికిరాంది కాబట్టి చెప్పేశారు. అది చాలా ఈజీ, ఎవరికైనా చెప్పడం ఈజీ. సో అది కాదండి సమస్య. సమస్య ఏంటంటే మీకు మోక్షం కావాలి అంటే వేదం చదివి పరమాత్ముడు ఎవరో తెలుసుకోవాలి. పరమాత్ముడు ఎవరో తెలియకుండా వేదం గురించి పరమాత్ముడి గురించి మాట్లాడే స్కోప్ ఉండదు మీకు. పరమాత్ముడే తెలియనప్పుడు మీరు ఆయన మీద ఇంట్రెస్ట్ ఎలా కుదురుతుంది? మీకు కుదరదు కదా. మీకు అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు మీరు, అబ్బాయికి ఒక అమ్మాయి ఉందో చేసుకుంటావా అంటే అమ్మాయి గుణగణాలు ఏంటి, అమ్మాయి ఎలా ఉంటుంది చూడడానికి అనడానికి మీరు ఒక ఫోటో చూపించి ఆ అమ్మాయి ఇక్కడ చదువుతోంది, లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేస్తోంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇది, వాళ్ళ ఇది బ్యాక్గ్రౌండ్ ఇది, వాళ్ళకి ఇంత ఆస్తి ఉంది, ఇది ఉంది, అన్నీ చెప్పుకొస్తారు. ఇంత పురాణం చెప్పుకొస్తారు. పంచాక్షరి చెప్తారా అక్కడ? చెప్పండి, చెప్పరు కదా. పంచాక్షర ఆ అమ్మాయి బాగుంది చెప్పేసే, ఒక్క మాటతో అయిపోతుందా? నమ్ముతాడా మీ అబ్బాయి? నమ్మడు కదా. నమ్మాడు అంటే అంతకంటే అమాయకుడు కానీ లేకపోతే అనర్హత ఉన్నవాడు కానీ ఇంకెవడు ప్రపంచంలో ఉండడు. కాబట్టి మీరు మీ విషయంలో ఒక జీవితం, ఒక 100 సంవత్సరాల లోపల జీవించే జీవితానికి ఎన్ని చూస్తాం మనం. ఉద్యోగం వచ్చిందా? గుడ్. ఎక్కడ ఉద్యోగం వచ్చింది? బాంబేలో. ఎలా ఉంటావు? ఎందుకు ఉంటావు? డబ్బులు సరిపోతాయా? ఎక్కడ ఉంటావు? అక్కడ ఏమైనా హోటల్స్ ఉన్నాయా లేదా? ఇవన్నీ కనుక్కుంటామా లేదా మనం? ఇన్ని కనుక్కునే ముందర పంచాక్షరి ఎలా పనిచేస్తుంది, అక్కడ విష్ణువు పరాణ పురాణంలో చెప్పాడు. గుణి మీద ఒకటేంటి విష్ణు, మరి వేదం ఎందుకు ఇచ్చాడు? మరి విష్ణువు ఇన్ని వేల మంత్రాలు ఎందుకు ఇచ్చాడు?
ఉపాసనకి పంచాక్షరో లేకపోతే అష్టాక్షరో పనికొచ్చేటట్టుంటే అదొక్కటి ఇచ్చి వేదం ఇదే వేదం. మరి గుళ్ళో కూర్చొని తోమేస్తుంటారు విగ్రహాల్ని. తోమేస్తారు, పాలు పోసేస్తారు, వెన్న పోసేస్తారు, ఏదో చేసేస్తారు. అన్నీ చేసేసి మీకు పంచాక్షరి అంటే మరి పంచాక్షరితో మోక్షం వస్తున్నప్పుడు ఆ గురువులందరికీ మోక్షం వచ్చేసేయాలి. ప్రయత్నం దానికి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఈ గుళ్ళో కోరవడం ఎందుకు, ధనం ఎందుకు? ఒక ఆయన వచ్చాడు అక్కడ ఇండియా నుంచి ఒకసారి, ఒక గురువుగారు ఎవరో, ఆయన కాళ్ళు కడిగితారంటే $5,000. ఇది విశేషం అనమాట. సో మీరు గురుదక్షిణ మీ ఆస్తి తగలబెట్టేం కాదు అక్కడ. మీరు వేదం నేర్చుకోండి. నేర్చుకుంటే లేదండి నేను ఇప్పుడు నేర్చుకోలేనండి, ఇప్పుడు నాకు వయసు అయిపోయింది, నాకు 50 దాటిని 60 దాటిని 70 80 90 దాటినా కానీ నేర్చుకోవచ్చు. అసలు ఈ వయసుతో పని లేదు దానికి. ప్రమాణంగా నేర్చుకోవచ్చు మీరు చాలా హ్యాపీగా. అందుకే ఏమంటున్నా అంటే మీరు ఉద్యోగం చేసేటప్పుడు కొంత ధనం తీసి పక్కన పెట్టుకోండి. దీనికి నేను మోక్షానికి వెళ్ళాలి, దానికి ఇది పద్ధతి, ఇలా నేర్చుకుంటాను, ఇలా అష్టాంగ యోగ శోధన నేర్చుకుంటాను, దాని ద్వారా మోక్షానికి వెళ్తాను అని డిసైడ్ అవ్వండి. సో మీరు 20లో ఉన్నా 60లో ఉన్నా మీరు ఎలా ఉన్నా సరే మీరు ప్రయత్నం చేస్తే వచ్చేస్తుంది. ప్రయత్నమే చేయకుండా కష్టము అని వదిలిపెట్టేస్తే మీకు మోక్షం రాదు. సో ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వస్తుంది. కానీ ఇలా గురువులు గుండ్రాయిలను పట్టుకుని తిరిగారనుకోండి, మీకు నో రాదు. సో ఇప్పుడు రాముడు ఉన్నాడండి, రాముడు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళినప్పుడు భరద్వాజ మునిని కలిశాడు. కలిసినప్పుడు నేను దశరథ మహారాజు పుత్రుడిని అని చెప్పుకున్నాడు. వశిష్ఠుడు శిష్యుడిని అని చెప్పుకోలేదు, విశ్వామిత్రుడు శిష్యుడిని అని చెప్పుకోలేదు. సో అలానే మనకి అడవిలో అది గ్రద్ద ఒకటి కనిపించింది, దాని పేరేంటి, సంపాది కాదు ఇంకోటి, జటాయు కనిపించినప్పుడు ఆయనకి చెప్పినప్పుడు నేను మీ తండ్రి మంచి స్నేహితులు అని చెప్పాడు. మీరు డోంట్ వరీ, మీరు ఇక్కడ ఉండండి, మీకు ఏ ఆపద రాకుండా నేను చూస్తా అని చెప్పింది. నిజంగానే అలా చేసింది కూడా. సో దేర్ ఫోర్ ఇక్కడ విశేషం ఏంటంటే, మనకు తెలియాల్సిన విశేషాలు ఏంటంటే గురువు పేరు ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు చెప్పకూడదు. వీళ్ళు ఏంటంటే గురువు పేరు చెప్పుకుంటే నడిపిస్తున్నారు. వ్యాసముని, మనకి ఇది గురుకులం, మనకి మీ గురువు ఎవరండి, ఎక్కడికి వెళ్ళినప్పుడు ఇవి గురువు ఎవరంటారు. గురువు గుండ్రాయి తర్వాత మాట్లాడదాం. నీకేం తెలుసు, ఏం జ్ఞానం ఉంది, ఇది మాట్లాడుతుంది ఫస్ట్. దానికి రాదు, మా గురువు గారు గొప్ప, ఇంతే. సో దేర్ ఫోర్ ఇది కాదండి హరికృష్ణ గారు, మీరు నేర్చుకోవాల్సింది వేదం. తద్వారా పరమాత్ముడు తెలుస్తాడు. తద్వారా మీకు మోక్ష సాధనకి మనసు పుడుతుంది. అన్నిటినీ వదిలిపెట్టి మోక్ష సాధనకి వెళ్ళే ప్రయత్నం అప్పుడు సంపూర్ణంగా చేస్తారు. లేకపోతే చేయలేరండి, ఇది సాధ్యం కాదు. పంచాక్షరి, అష్టాక్షరి, నవాక్షరి, దశాక్షరి, ఏకదశాక్షరి, ఏ అక్షరైనా ఏకాక్షరైనా సరే కుదరదు. మీకు అష్టాంగ యోగ సాధన చేసి తీరవలసింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. విష్ణువు కానీ శివుడు కానీ ఈ పంచాక్షరి దశాక్షరి ఎవరిని ఇచ్చారని మీరు చెప్తే మీరు నమ్మకండి. వాళ్ళు పరమాత్మను మీరు నమ్మితే, వేదం ఇచ్చింది కూడా ఆయనే కదా, మరి అన్ని మంత్రాలు ఎందుకు ఇచ్చాడు? వేరే పర్పస్ అండి. వేరే పర్పస్ ఏంటి? మానవ శరీరం క్రియేట్ చేసిందే మోక్షం కోసం. జంతువులకు రాదు మోక్షం, మానవులకే వస్తుంది. పక్షులకి జంతువులకి రావు. కొన్ని కథలు అల్లేశారు, కొన్ని జింకలు వచ్చి నిదానికి వాడికి మోక్షం వచ్చింది, ఏదో చెప్తారు, ఇవన్నీ తప్పదు. మోక్షానికి ఈ శరీరం కావాలి. మానవ శరీరం లేనిదే మీకు మోక్షానికి అర్హత రాదు. సో అందుకనే మానవ శరీరం అన్నిటికంటే ఉత్తమమైంది. మీరు దయచేసి ఇది అర్థం చేసుకోండి. సో ప్రాణాయామము, యమనియమాలు, తర్వాత ఆసనాలు, ఇవన్నీ కూడా చేస్తూ మీరు అష్టాంగ యోగ సాధన ద్వారా మీరు మోక్షాన్ని సంపాదించవచ్చు. అది కఠినము సులభము కూడా. కఠినం ఎప్పుడు అవుతుందంటే పరమాత్ముడు అంటే ఎవరో తెలియనప్పుడు. నేను ఇందాక చెప్పిన ఉదాహరణ, మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకున్నారు. మీ అబ్బాయికి ఇగో ఇలా ఫలానా అమ్మాయి ఉందిరా, అమ్మాయి అందంగా ఉంటుందిరా, చక్కగా ఉంటుందిరా, అమ్మాయి మంచి గుణగణాలరా, తల్లిదండ్రులు అంటే గౌరవిస్తుందిరా, ఉద్యోగం చేసుకొస్తుంది, నీకు మంచిగా వంట చేసి పెడుతుంది, అవి చేస్తుంది, ఇవి చేస్తుంది, ఏవేవో కబుర్లు చెప్తే అప్పుడు ఇంట్రెస్ట్ పుడుతుంది ఆ అమ్మాయిని చూడాలి. అట్లనే అమ్మాయికి కూడా, ఈ అబ్బాయి మంచి ఉద్యోగం చేస్తున్నాడు, అమెరికాలో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చెప్పం, అమెరికాలో చేస్తున్నాడు అంతే, డాలర్లు వచ్చేస్తాయి, మీకు ఎందుకు అని చెప్తే అప్పుడు వాళ్ళు అక్కడ తయారవుతారు. అమ్మాయ అమెరికాకి వెళ్ళచ్చు, అన్నీ తిరిగేయచ్చు, సినిమాల్లో హీరోయిన్లు ఎట్టెట్టు తిరిగేశారు, మేము కూడా అటు తిరిగేయచ్చు అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సో ఆ ఫీలింగ్ తెప్పిస్తే కానీ వాళ్ళు ముందుకు రారు. సో వేదం కూడా పరమాత్ముడు అంటే ఎవరో తెలిస్తే
మీరు వదిలిపెట్టరు. వావ్ అనుకుంటారు, వావ్ అంటారు అంతే. ఆ వావ్ ఫ్యాక్టర్ ఉంటే ఆటోమేటిక్గా మీరు పరమాత్ముడి వైపు దృష్టి మరలుస్తారు. అప్పుడు ఎంత మీరు ఎంత వెచ్చించారు, ఎంత వెచ్చించలేదన్న తమాషా మైండ్లో రాదు. ఇది గుర్తుపెట్టు. వేదం నేర్చుకోవాలి. మీరు ఎక్కడైనా మీ గురుకులను నేర్పిస్తే అక్కడ నేర్చుకోండి. లేకపోతే ఆన్లైన్‌లో మా యూనివర్సిటీలో నేర్చుకోవచ్చు. అది మీ ఇష్టం, అది ఎక్కడైనా నేర్చుకుంటారు. సో, అలా నేర్చుకొని మీరు ఉపాసనకి ఉపక్రమించండి. లేదండి నాకంత టైం లేదండి. ఏం చేస్తున్నారు మీరు? మోక్షం అంటున్నారు, టైం లేదంటున్నారు. ఎట్లా? రేపు పొద్దున భోజనం ఎట్లానో రేపు ఇవాళ మీ వైఫ్‌ని అడుగుతారు. బెండకాయ కూర, దొండకాయ కూర అంటారు. అది రేపు పొద్దున, ఎల్లుండి పొద్దున మీరు ఈ 100 సంవత్సరాలు జీవించడానికే సంపాదించుకుంటున్నాం. బ్యాంకుల్లో పెడుతున్నాం. ఇల్లు కట్టుకుంటున్నాం. వాకిళ్ళు పెట్టుకుంటున్నాం. ఇన్ని చేస్తున్నప్పుడు ఈ 100 సంవత్సరాల జీవితంకి ఇంత చేస్తున్నప్పుడు పరాంతకాలం దాకా ఉండే మోక్షం కోసం చేయలేరా మీరు? పరాంతకాలం. అసలు ఆ కాలం ఏంటి? ఆ మోక్షం ఏంటి? అసలు మోక్షం అంటే ఏంటి తెలిస్తే కదా మనం చేసేది. అది వేదం ద్వారానే తెలుస్తుంది. సో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోండి. తెలుసుకొని చేయండి. ఆచార వ్యవహారాలనేవి గురువులు వాళ్ళు ఎందుకో స్థాపించారు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం కంటే ఏంటో తెలీదు వాళ్ళకి. మోక్షం అంటే ఏంటో తెలీదు వాళ్ళకి. సో, వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు. అది మీరు ఫాలో అవుతుంటే ఫాలో అయిపోండి. కానీ గురువు అవసరమా అంటే ఖచ్చితంగా గురువు అవసరం. ఎందుకంటే మీకు తెలవాలి కదా పరమాత్ముడు అంటే ఎవరో. తెలవకపోతే ఎట్లా? సో, ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో వింటూ ఉంటారు. ఎవరో ప్రొఫెసర్ గారు చెప్తాడు. మీరు ఓ పని చేయండి, కార్తీక మాసంలో కార్తీక సోమవారం నాడు ఈ దీపం వెలిగించండి. మీ పాపాలు పట్ అంటాడు. నిజమా అది? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే మీకు ఒక మనిషి ద్రోహం చేశాడండి. మీ దగ్గర ₹2,00,000 కాజేశాడండి. కాజేస్తే మీరు బాధపడిపోతున్నారు. ఆ డబ్బు లేకపోతే నా పిల్లలకి చదువు చెప్పలేను, నా పిల్ల పెళ్లి చేయలేను అనుకుంటున్నారు. అంత బాధపడుతున్నప్పుడు ఈ ప్రవచనకర్త చెప్పినట్టుగా అతనెళ్ళి ఒక దీపం వెలిగించి నా పాపాలు ఫట్ అంటాడు. మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. సో, పరమాత్ముడు నిష్పక్షపాతి. ఇలాంటి వాళ్ళని దండన ఖచ్చితంగా ఇస్తాడు. సో, ఆ దండన ఎట్లుంటుందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మరి దీపం పెట్టినందుకోండి ఆ పుణ్యం రావచ్చు గాక. కానీ పాపం చేసిన పాపాన్ని మటుకు వదిలిపెట్టడు పరమాత్ముడు. ఖచ్చితంగా శిక్షలు పడతాయి. సో, దట్స్ ఫర్ ష్యూర్. అందుకనే మోక్షానికి అర్హత సంపాదించండి. అసలు పరమాత్ముడు అంటే ఎవరో తెలవాలి. పరమాత్ముడు దయామయుడండి. ఆయన మన పాపాలు క్షమిస్తాడండి. ఇలాంటి అబద్ధాలు నమ్మకండి. ఎందుకు క్షమించాలి? ఆయన క్షమించడు. మీరు పశ్చాత్తాపపడి క్షమించుకుంటారు తప్పితే ఇంకో మార్గం లేదు. సో, డోంట్ అన్నెసెసరీలీ గో క్రేజీ విత్ దిస్ గురుదక్షిణలు లేకపోతే గురువుగారులు సాంప్రదాయాలు. వేదం నేర్చుకొని వీళ్ళందరూ కూడా వేదాన్ని ఆశ్రయం చేసుకొని వచ్చి రకరకాల బ్రాంచులు పెట్టేసుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. వేదమా లేకపోతే ఆ పేర్లే లేవు అందులోచ్చి. సో, దేర్‌ఫోర్ యుటిలైజ్ యువర్ టైమ్ వెరీ పర్ఫెక్ట్‌లీ. ప్లీజ్ స్ట్రీమ్‌లైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మొదలుపెట్టండి. మీరు 60లో మొదలుపెట్టండి, 80లో మొదలుపెట్టండి. ఒక్కసారి పట్టు దొరికిందంటే మిమ్మల్ని మించిన జమ్ లేడనమాట ప్రపంచంలో. ఇది గుర్తుపెట్టుకోండి. సో, మనకి వేదం అవసరం. అష్టాంగ యోగ సాధన అవసరం. మెల్లమెల్లగా చేద్దాం. తొందర ఏముంది కానీ చేద్దాం. రెగ్యులర్‌గా చేద్దాం. గురువులకి దక్షిణ ఇవ్వాలా? వద్దా? అన్నది మీ ఇష్టం ప్రకారం చేసుకోండి. మీకు నమ్మితే చెయ్యండి. నా ఉద్దేశంలో వేదం నేర్చుకోకుండా మీకు అసలు ఉపాసన అంటే ఏంటో తెలవదు. కాబట్టి ఫస్ట్ విద్య నేర్చుకోండి. విద్య నేర్చుకుంటే మీరేమన్నా చేయొచ్చు. జుట్టుంటే ఏ కొప్పన్నా పెట్టుకోవచ్చు. బాటమ్ లైన్ అండి. పరమాత్ముడు ఇన్ని వేల మంత్రాలు ఊరికే ఇవ్వలేదు. అలానే మీకు పంచాక్షరితో ఏకాక్షరితో అయిపోయేది ఉంటే వేదంలో రాయాలి. ఈ పంచాక్షరి జపించండి మీకు మోక్షం వస్తుంది అని. ఆయన రాయలేదు ఎక్కడ కూడా. సో, ఇదంతా మీ గురువుల కల్పన. వాళ్ళు మతాచారం. వాళ్ళు నమ్మారు, దాన్ని నమ్ముకుంటున్నారు. వాళ్ళు గురువుల నుంచి వచ్చిందని నమ్ముతున్నారు. వాళ్ళు ఆ ఫిలాసఫీలో వెళ్తున్నారు. మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళొచ్చు కానీ మోక్షం రాదు. ఇది తథ్యం. గుడికి వెళ్తే మోక్షం వస్తుంది అనుకోడు పిచ్చోడు. లేకపోతే కింద మీద పడి దొర్లేస్తే వస్తుంది కూడా పిచ్చోడు. ఇంకో పిచ్చోడు ఉన్నాడు మనకి చెప్తుంటాడు యూట్యూబ్లో. వేల వ్యూస్ ఉంటాయి ఆయనకి. ఏంటంటే చెట్టు తొర్ర కింద నుంచి వెళ్తానండి మోక్షం అండి అంట. ఏం చేయాలి తెలియదు. సో, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అక్కడండి అప్పడాల వడియాలు ఉంటాయండి అవి తింటే మోక్షం అండి అంటాడు. గంగలో మునిగితే మోక్షం అండి. నేను ఆల్రెడీ చెప్పాను. ఆ గంగలోకి ఆ సమయంలో పువ్వులు కొట్టుకొస్తూ ఉంటాయి.
వస్తున్నప్పుడు వాటిలో ఉన్న ఔషధ గుణాలు మీ శరీరానికి తగిలి మీకు మంచి అవుతుంది. దానికి మోక్షం రాదు, పాపాలు పోవు, మీ దుఃఖాలు పోతాయి. ఎలా అంటే మీరు అక్కడ మునిగితే మీకు రిజనరేట్ అవుతుంది మీ శరీరం. సో మీకు కొన్ని దుఃఖాలు పోతాయి. సో అలాంటివి జరుగుతాయి. కానీ మీరు అనవసరంగా భారతదేశంలో ఇది బాగా జాడ్యం చేసి నమ్మించి ఫూల్స్ చేసి లాస్ట్కి రాజులు కూడా ఫూల్స్ అయిపోయి యుద్ధాలు చేయకుండా కూర్చున్నారు. ఆ బుద్ధుడు ఒకడు వచ్చాడు మధ్యలో, యుద్ధాలు చేయకుండా కూర్చొని ఫారినర్స్ లోపల చూసుకొచ్చి మన నాశనం చేసి పెట్టారు. ప్రపంచంలోనే ఉత్తమంగా బతుకుతున్న భారతదేశంలో లాస్ట్కి మనం నీచపడిపోయాం. ఇలాంటి మాటలు నమ్మకండి. గురువులు గుండ్రాయి లేడు. వేదం చదవండి, అష్టాంగ యోగ సాధన చేయండి, నేర్చుకోండి. సార్ ఇప్పుడు వేదం నేర్చుకోవాలని టైం నేర్చుకోండి బాబు, ఊకే స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే ఎప్పటికప్పుడు అవుతుంది. ఏమీ లేకుండా ఎట్లయితుంది? మేము నేర్చుకోవచ్చా? మేము బ్రాహ్మణులు కాదండి. మొదలు పెట్టండి బాబు ప్లీజ్ సార్. ఉంటానండి.